శ్రద్ధగా ఇంతసేపు నుంచి కూర్చుని ఇన్ని స్పీచెస్ విన్నారు కదా, అక్కడే మీరు సగం విజయం సాధించినట్టు. ఓకే, నిజంగా వరంగల్ యూత్ అందరూ చాలా సూపర్ అని నేను నమ్ముతున్నాను. నెక్స్ట్ నేను చెప్పే లెక్చర్, ఇప్పుడు నేను చెప్పేది మొత్తం కూడా మీ ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం మీకు ఇవ్వనున్నాను. ఇక్కడ ఎంతమంది ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారు చేయొద్దండి. ఇక్కడ ఎంతమంది గ్రూప్ 1 గ్రూప్ 2 రాస్తున్నారు చేయొద్దండి. ఎంతమంది గ్రూప్ 1 గ్రూప్ 2 రాస్తున్నారు? ఓకే, సో అన్నిటికి సంబంధించి పూర్తి సమాచారం ఇప్పుడు చెప్తాను, దయచేసి నోట్ చేసుకోండి. తెలంగాణ గవర్నమెంట్ బయో సైన్సెస్ మీద స్పెషల్గా ఫోకస్ పెడుతుంది. బయో సైన్సెస్ ముఖ్యంగా ఫార్మసీ, మీకు తెలుసు కోవిడ్ టైంలో కూడా హైదరాబాద్ బేస్డ్ ఫార్మసీ ఎంత వర్క్ చేసిందో. సో ఫార్మసీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ఈజ్ గోయింగ్ టు బి ఎ ఫార్మసీ హబ్ ఇన్ ద వరల్డ్. భవిష్యత్తులో తెలంగాణ ప్రపంచానికే ఫార్మసీకి ఆదర్శం కాబోతుంది. అదేవిధంగా తెలంగాణకి ఇన్వెస్ట్మెంట్ ఎలా రాబోతున్నాయి, ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఏ ఏ కంపెనీస్ వచ్చాయి, ఇటువంటి క్వశ్చన్స్ టీఎస్పీఎస్సీ నుంచి యూపీఎస్సీ వరకు అడుగుతున్నారు. ఇప్పుడు మన కేటీఆర్ గారు ఎక్కడున్నారు? దావోస్లో ఉన్నారు. ఆ తర్వాత మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ సంబంధించి, ఇప్పుడు వరకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఇటువంటి క్వశ్చన్స్ అన్ని మనకు వచ్చే అవకాశం ఉందన్నమాట. తర్వాత వరంగల్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సిటీ హెల్త్ సిటీగా మార్చాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది, తెలుసా? వరంగల్ హెల్త్ సిటీ, హెల్త్ హబ్ చేయాలని చెప్పి తెలంగాణలో ఏ సిటీని హెల్త్ సిటీ చేయాలని చెప్పింది, ఎటువంటి సిటీస్ని ఏ విధంగా మారుస్తోంది, తెలంగాణలో ఏవేవి స్మార్ట్ సిటీస్గా ఉన్నాయి, కరీంనగర్ ఉందా, వరంగల్ ఉందా, ఓవరాల్గా స్మార్ట్ సిటీ అంటే ఏంటి, ఇటువంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో కనిపిస్తాయి అన్నమాట. అదేవిధంగా వరంగల్ భవిష్యత్తులో మెడికల్ టూరిజం హబ్ కూడా చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తోంది. హెల్త్ సిటీగా డెవలప్ అయిన తర్వాత మెడికల్ టూరిజం హబ్గా కూడా చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుందన్నమాట. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజెస్ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతుంది, టోటల్గా అన్ని జిల్లాల్లో కూడా. దీనికి సంబంధించి కూడా పూర్తి సమాచారం మీరు చూసుకోవాలి. అదేవిధంగా తెలంగాణలో ఎంటర్ప్రెన్యూర్షిప్ పెంచడానికి టీ హబ్ స్టార్ట్ చేశారు, వి హబ్ స్టార్ట్ చేశారు, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ పెంచడానికి. టీ హబ్, వి హబ్, ఇట్లాంటి వాటి మీద కూడా మీకు క్వశ్చన్స్ ఎక్కువ రావచ్చు. దాంతోపాటు 1948 నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించి వేసిన కమిటీస్, ఫస్ట్ నుంచి ముందుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత స్టేట్ రీఆర్గనైజేషన్ కోసం వేసిన కమిటీస్, ఆ తర్వాత తెలంగాణకు సంబంధించి ప్రత్యేకమైన కమిటీస్ 1948 నుంచి ఈ రోజు వరకు ఉన్న ముఖ్యమైన కమిటీస్, ఆ కమిటీస్ చెందిన సిఫార్సులు మనకి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు వేసిన ఎస్కే దర్ కమిటీ, జేవిపి కమిటీ, తర్వాత స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్, దాన్నే ఫజల్ అలీ కమిషన్ అని కూడా అంటారు. దాంతోపాటు పింగళి జగన్మోహన్ రెడ్డి కమిషన్ 1952, సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ మీద పింగళి జగన్మోహన్ రెడ్డి కమిషన్, తర్వాత జస్టిస్ కైలాష్ నాథ్ వాంచు కమిషన్, జస్టిస్ కైలాష్ నాథ్ వాంచు కమిషన్, తర్వాత తెలంగాణ రీజనల్ కమిటీ ఎప్పుడు పెట్టారు, దీనికి సంబంధించిన క్వశ్చన్స్. తర్వాత కుమార్ లలిత్ కమిషన్ 1969, 1969లో కుమార్ లలిత్ కమిషన్. జస్టిస్ వశిష్ఠ భార్గవ్ కమిషన్, జస్టిస్ వశిష్ఠ భార్గవ్ కమిషన్ గురించి, జస్టిస్ భరత్ రెడ్డి కమిటీ, జస్టిస్ మనకి సుదర్శన్ కమిటీ, జేఎం గిర్గ్లానీ కమిటీ, వీటికి సంబంధించిన రిపోర్ట్స్ ఇవన్నీ కూడా మనకి తెలంగాణకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు పూర్తి స్థాయిలో రకరకాల కమిటీస్, కమిషన్స్ గురించి
చదువుకోవాలి తెలంగాణకు సంబంధించి. ఏ కమిటీ ఏం సిఫార్సు చేసింది, ఏ కమిషన్ ఏం సిఫార్సు చేసింది, ఇటువంటి క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మన కేసీఆర్ గారు లాంచ్ చేసిన అద్భుతమైన పథకం రైతు బంధు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్, ఎలిజిబిలిటీ ఏంటి రైతు బంధు పథకానికి, రైతు బంధు తెలంగాణకి ఒరిస్సాలో ఉన్న కాళియా అనే స్కీమ్కి తేడా ఏంటి, అదేవిధంగా రైతు బీమా పథకం, రైతు బంధుకి రైతు బీమాకి తేడా ఏంటి, అండ్ ఒక్కొక్క దానికి బడ్జెట్లో ఎంత అలాట్ చేస్తున్నారు, ఒక్కొక్క పథకం యొక్క పర్పస్ ఏంటి, ఒక్కొక్క దానికి బడ్జెట్లో ఎంత అలాట్ చేస్తున్నారు, ఒక్కొక్క దాని యొక్క పర్పస్ ఏంటి. మీకు తెలిసే ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిషన్ ఆయిల్ పామ్ పెంచడానికి, పామ్ ఆయిల్ పెంచడానికి స్పెషల్ మిషన్ వేసింది. తెలంగాణ దాని మీద మేజర్ ఫోకస్ తీసుకుని తెలంగాణ ఏం చేస్తుంది తెలుసా, బడ్జెట్లో 1000 కోట్లు పెట్టింది పామ్ ఆయిల్ పెంపకానికి. దీనికి సంబంధించి తెలంగాణలో ఆయిల్ పామ్ సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ చేసిన కృషి ఏంటి, దీనికి సంబంధించి మీకు ఎస్ఐలో కానీ, కానిస్టేబుల్లో కానీ, గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ ప్లిమ్స్ క్వశ్చన్ రావచ్చు. ఆయిల్ పామ్ మిషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పామ్ ఆయిల్ తగ్గించుకుందామని, ఇంపోర్ట్స్ తగ్గించుకుందామని చెప్పి స్వతహాగా భారతదేశంలోనే పామ్ ఆయిల్ తయారు చేయాలనుకుంటుంది అనమాట. దానికోసం ఆయిల్ పామ్ లేదా పామ్ ఆయిల్ అనే కాన్సెప్ట్లో మనం తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా లాంచ్ చేసిన ప్రాజెక్ట్, ప్రపంచంలోనే 33% చెట్లు పెంచాలని ఆశయంతో స్టార్ట్ చేసిన ఇంత గొప్ప ప్రాజెక్ట్ హరితహారం. చాలా దేశాల వాళ్ళు మన హరితహారం ప్రాజెక్ట్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. తెలంగాణలో అటవీ విస్తీర్ణం పెరగడానికి కూడా మన హరితహారం ప్రాజెక్ట్ కొంత సపోర్ట్ అయింది. సో హరితహారం అనే దాని మీద కూడా మనం బేసికల్గా టీఎస్పిఎస్సిలో కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దాంతోపాటు తెలంగాణ గవర్నమెంట్ పథకాలు మీకు తెలుసు, మన గవర్నమెంట్ ఆసరా అనే పథకం రకరకాల బలహీన వర్గాలకి, వల్నరబుల్ గ్రూప్స్కి ఆసరా పథకం ఇస్తుంది. ఓల్డ్ ఏజ్ కానీ, అంటే వృద్ధాప్య పెన్షన్ కానీ, విడో పెన్షన్ కానీ, లేదా టాడీ టేపర్స్ కళ్ళు గీత కార్మికులు కానీ, ఇలా రకరకాల బలహీన వర్గాలకి ఆసరా పథకం ఇస్తుంది. ఆసరా పెన్షన్ వయసు 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకి ఈ మధ్య కొన్ని వర్గాల వాళ్ళకి తగ్గించారని వార్తలు వచ్చాయి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆసరా గురించి మిమ్మల్ని క్వశ్చన్ అడగవచ్చు. కింది వాటిల్లో ఆసరాకు సంబంధించి ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు, which of the following facts are correct about ఆసరా స్కీమ్ launched by గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి కింద 4 ఫ్యాక్ట్స్ ఇస్తాడు. ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదని చెప్పి. తెలంగాణ గవర్నమెంట్ లాంచ్ చేసిన కళ్యాణ లక్ష్మి స్కీమ్, కళ్యాణ లక్ష్మి స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? కళ్యాణ లక్ష్మి స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ పెళ్లి చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కాదు, మాత్రమే కాదు, అది చైల్డ్ మ్యారేజెస్ని నిరోధించడం. మిమ్మల్ని క్వశ్చన్ ఏమడుగుతా అంటే కళ్యాణ లక్ష్మి స్కీమ్ వల్ల తెలంగాణలో వచ్చిన మార్పులేంటి, ABCD అలా ఇస్తాడనమాట. కళ్యాణ లక్ష్మి స్కీమ్ వల్ల చైల్డ్ మ్యారేజెస్ని కంట్రోల్ చేయటం, బాల్య వివాహాలని తగ్గించడం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కళ్యాణ లక్ష్మి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ముస్లిమ్స్కి షాదీ ముబారక్ మీకు తెలుసు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రెస్టీజియస్ స్కీమ్ 2 bedroom హౌసెస్ ఇచ్చే స్కీమ్ కదా, 2 BHK స్కీమ్. అయితే మీరు ఎగ్జామ్ రాసే చాలా 2 bedroom స్కీమ్స్ తెలంగాణలో స్టార్ట్ అయిపోతే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిపోద్ది. సో మిమ్మల్ని అవుట్లే అడగవచ్చు, ఎన్ని ఇల్లు కట్టారని అడగవచ్చు. సో మీ ఎగ్జామ్స్ జరిగే నాటికి తెలంగాణలో 2 bedroom స్కీమ్స్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మీ దగ్గర అంచనా ఉండాలి. అదేవిధంగా కేసీఆర్ కిట్లో ఏ ఐటమ్స్ ఉంటాయి, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కూడా, కేసీఆర్ కిట్లో న్యూట్రిషన్ వాల్యూ ఉన్న విషయాలు కూడా మీరు చూసుకోవాలి. సో కేసీఆర్ కిట్ అనేది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కేసీఆర్ కిట్కి సంబంధించిన క్వశ్చన్స్. అదేవిధంగా మీరు చూస్తే తెలంగాణకు సంబంధించి పోలీస్ జాబ్స్లో కానీ, తెలంగాణకు సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2లో కానీ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ చదువుకోండి. గత సంవత్సరం నుంచి వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, నేషనల్, లోకల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, అంటే ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ. ప్రాంతీయ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, జాతీయ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ప్రాంతీయ కరెంట్ అఫైర్స్ అంటే ఈ మధ్య
తెలంగాణ గవర్నమెంట్ పవర్ సెక్టర్లో ఎటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చింది, లేదా కృష్ణా గోదావరికి సంబంధించి శ్రీశైలం నాగార్జున సాగర్ సంబంధించిన అంశాలు, ఇటువంటి అంశాలన్నీ ప్రాంతీయ కరెంట్ అఫైర్స్లోకి వస్తాయి. నేషనల్ కరెంట్ అఫైర్స్, ఈరోజు మోడీ గారు జపాన్లో ఉన్నారు, జపాన్లో క్వాడ్ సమ్మిట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మోడీ గారు జపాన్లో ఉండి క్వాడ్ సదస్సు, ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఈ 4 దేశాలు క్వాడ్ సభ్య దేశాలు. నిన్న మోడీ గారు ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ సమ్మిట్లో అటెండ్ అయ్యారు. అమెరికా లీడ్ చేస్తున్న సమ్మిట్ని ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ అని చెప్పి ఒక ఫ్రేమ్వర్క్ స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి ఇది ఎక్కడ లాంచ్ అయింది, ఎవరు లాంచ్ చేశారు, జపనీస్ ప్రైమ్ మినిస్టర్ కిషిదా దాన్ని లాంచ్ చేశారు. అమెరికా ఆధ్వర్యంలో ఇది ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ అనేది నడుస్తుంది. సో ఇది అంతర్జాతీయ అంశం, జాతీయ అంశం, అంతర్జాతీయ అంశం, ప్రాంతీయ అంశం, ఈ 3 రకాలుగా లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ని మీరు పూర్తి స్థాయిలో చదువుకోవాలి. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలు. అదేవిధంగా అంతర్జాతీయ సంబంధాలు, ఇది కూడా మనకు చాలా న్యూస్లోకి వస్తుంది. మీ అందరికి తెలుసు, ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, దానిలో ఉన్న బాడీస్, WTOలో ఉన్న అంతర్గత బాడీస్, ఉదాహరణకి డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ అనే బాడీ WTOలో ఉందా, WTO ఏం పని చేస్తుంది, ఇటువంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఇండియా ఇప్పుడు 8వ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నాన్ పర్మనెంట్ మెంబర్. ఇండియా 8th టైం UNSCలో నాన్ పర్మనెంట్ మెంబర్. ఇప్పుడు UNSCలో నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉన్న దేశాలు ఏమేమి దేశాలు, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అశాశ్వత సభ్యులుగా ఉన్న దేశాలు ఇండియాతో పాటు ఏ దేశాలు ఉన్నాయి, ఇవన్నీ అంతర్జాతీయ అంశాలు. దాంతోపాటు ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం, బ్లాక్ సీ, తర్వాత మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న అంశాలు, అదేవిధంగా మెడిటరేనియన్ సముద్రం చుట్టుపక్కల ఉన్న మొత్తం దేశాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు న్యూస్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా అంతర్జాతీయ అంశాల్లో మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు జనరల్ సైన్స్, బేసికల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, దీనికి సంబంధించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ చూసుకోండి. ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, పర్యావరణము, విపత్తు నిర్వహణ. ఎన్విరాన్మెంట్ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్, ఒకటి పర్యావరణం, రెండోది విపత్తు నిర్వహణ. ఎప్పుడైనా సరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఇప్పుడు ట్రెండింగ్ సబ్జెక్ట్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ సంబంధించి మీకు తెలుసా, స్టాక్హోమ్ సమ్మిట్కి 50 సంవత్సరాలు నిండింది ఈ సంవత్సరానికి. 1972లో ఉన్న స్టాక్హోమ్ సమ్మిట్ ఇప్పటికీ 50 ఇయర్స్ నిండిందనమాట. డైరెక్ట్గా స్టాక్హోమ్ సమ్మిట్ మీద క్వశ్చన్ రావచ్చు, లేకపోతే గ్లాస్గో సమ్మిట్, రీసెంట్గా COP26 మీద క్వశ్చన్ రావచ్చు, మోడీ గారు పంచామృత ప్రమాణాల గురించి క్వశ్చన్ రావచ్చు. సో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్కైనా, ఏ ఎగ్జామినేషన్కైనా, కాంపిటేటివ్ ఎగ్జామ్లో పర్యావరణము, తర్వాత జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ అంటాం, ఇవన్నీ కూడా చాలా నోటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఇవన్నీ మీరు చూసుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఎకానమీ, ఆర్థిక శాస్త్రం, తర్వాత సోషల్ డెవలప్మెంట్. దీనికి సంబంధించి TSPSC ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, SI పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ ప్రచురించిన తెలంగాణ సోషల్ అండ్ ఎకనమిక్ అవుట్లుక్ అనే ఎకనమిక్ సర్వేని మీరు చదువుకోవాలి. దీనిలో వచ్చే దాదాపు 10-15 క్వశ్చన్స్ వస్తాయని చెప్పి స్టూడెంట్స్ అందరూ అనుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ సోషల్ అండ్ ఎకనమిక్ అవుట్లుక్ అనే పుస్తకం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ. సో జాగ్రఫీ గురించి కూడా సాయిల్స్, తర్వాత క్లైమేటిక్ జోన్స్, తర్వాత మీకు ఓషన్ టెంపరేచర్స్, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ రావచ్చు. ఏ రకమైన నేలలు ఉన్నాయి, సముద్రాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్, బ్లూ ఎకానమీ అంటే ఏంటి, నీలి ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి, బ్లూ ఎకానమీ అంటే ఏంటి, ఇటువంటి క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం మరియు ఇండియన్ పాలిటీ, దీనికి సంబంధించి SI పోలీస్ కానిస్టేబుల్ గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నింటిలో బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. ఎటువంటి క్వశ్చన్స్, మనీ బిల్కి ఫినాన్స్ బిల్కి తేడా ఏంటి, మనీ బిల్కి ఫినాన్స్ బిల్కి తేడా ఏంటి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పెట్టి 100 సంవత్సరాలైంది, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పెట్టి 100 సంవత్సరాలైంది,
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి మిమ్మల్ని పూర్తి స్థాయి సమాచారం అడగొచ్చు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పెట్టి 100 సంవత్సరాలు అయింది, దానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం. అదేవిధంగా పాలిటీలో మనం చూస్తే కనుక ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల గురించి ఆదేశ సూత్రాలు. ఉదాహరణకి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 50 ఏం చెప్తుంది, మన రాజ్యాంగంలో అధికరణ 50 ఏం చెప్తుంది, సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. మన కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 50 సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ గురించి చెప్తుంది. మీ సిలబస్లో పబ్లిక్ పాలసీ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. ఉదాహరణకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మధ్య డ్రోన్ పాలసీ తీసుకొచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మధ్య డ్రోన్ పాలసీ తీసుకొచ్చింది. దానిలో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, ముఖ్యమైన లక్షణాలు ఏంటి అని అడగవచ్చు. ఇది పోలీస్ జాబ్స్ కానీ గ్రూప్ 1 లాంటి ఉద్యోగాలకు కానీ ఖచ్చితంగా డ్రోన్ విధానము, డ్రోన్ పాలసీ మీకు తెలిసి ఉండాలి. దాంతో తర్వాత ఇందాక నేను చెప్పాను కదా, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ యొక్క స్కీమ్స్, ప్రోగ్రామ్స్ అండ్ పాలసీస్. లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న మొత్తం పాలసీస్ కానీ, స్కీమ్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ మొత్తం దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఉండాలి. తర్వాత మీరు చూసారు తెలంగాణలో ఏసంగి సాగు గురించి మన సీఎం గారు దానికి సంబంధించి రైతుల హక్కుల కోసం ఫైట్ చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్, అసలు యాసంగి సాగు అంటే ఏంటి అనే క్వశ్చన్ వస్తే మీరు ఆన్సర్ రాయగలగాలి. ABCD అని ఇస్తారు. తెలంగాణలో యాసంగి సాగు అంటే ఏంటి, దీనికి సంబంధించిన అంశాలు ఏంటి అని. అదేవిధంగా తెలంగాణ యొక్క హెరిటేజ్ గురించి అడుగుతారు. నాకు తెలిసి వరంగల్ గురించే కనీసం 2 క్వశ్చన్స్ వస్తాయి. కనీసం 2 క్వశ్చన్స్ ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో తెలంగాణలో పెట్టినా వరంగల్ గురించే 2 క్వశ్చన్స్ వస్తాయి. వరంగల్ ప్రాసెస్ టైం గురించి 2 క్వశ్చన్స్ వస్తాయి. అవేంటో తొందరగా చెప్తాను నేను ఇప్పుడు. తర్వాత మీ యొక్క రీజనింగ్, ఎనలిటికల్ ఎబిలిటీ. స్టూడెంట్స్ అందరూ ముఖ్యంగా పోలీస్ జాబ్స్ కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 చదివే వాళ్ళందరూ కూడా RS అగర్వాల్ రీజనింగ్ ఎబిలిటీ, ఎనలిటికల్ ఎబిలిటీ క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఆ ఏరియా నెగ్లెక్ట్ చేసి వెళ్తారు. కాబట్టి ఎనలిటికల్ ఎబిలిటీ, రీజనింగ్, లిటిల్ బిట్ ఆఫ్ అర్థమెటిక్ కూడా చూసుకుని వెళ్ళాలి. దాంతోపాటు తెలంగాణకు సంబంధించి ముఖ్యమైన వ్యక్తులు, పర్సనాలిటీస్ ఇన్ తెలంగాణ, ఖచ్చితంగా 2 వ్యక్తులు ప్రతి ఎగ్జామ్లో కనిపిస్తారు. కనీసం 2 క్వశ్చన్లు వస్తాయి. తెలంగాణలో గొప్ప గొప్ప వ్యక్తులు, పర్సనాలిటీస్. ఉదాహరణకి కాళోజీ నారాయణరావు గారు చాలా మందికి ఇన్స్పిరేషన్. కాబట్టి ఆయన రాసిన నా గొడవ అనే పుస్తకం గురించి క్వశ్చన్ రావచ్చు. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు రాసిన వడవని ముచ్చట మీద క్వశ్చన్ రావచ్చు. లేదా సుద్దాల హనుమంత్ గారి గురించి రావచ్చు. ఆయన ఎందుకంటే వీర తెలంగాణ, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా రాసిన వీర తెలంగాణ గురించి రావచ్చు. సో తెలంగాణలో గొప్ప గొప్ప వ్యక్తులు, వారు చేసిన రచనలు, తెలంగాణలో గొప్ప గొప్ప వ్యక్తులు, వారు మనకిచ్చిన అందించిన రచనలు, అందించిన సందేశం. సి నారాయణ రెడ్డి గారు, అందశ్రీ గారు, గోరేటి వెంకన్న గారు, గొప్ప గొప్ప కవులు తెలంగాణలో ఉన్నారు. వాళ్ళందరికీ అసలు తెలంగాణ బిడ్డ అయ్యండి మీరు, తెలంగాణ గొప్ప వ్యక్తుల నుంచి మీకు తెలుసా లేదా ఖచ్చితంగా పరీక్షిస్తారు ఏదో ఒక సందర్భంలో. సో యూ నీడ్ టు రీడ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అదేవిధంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినా నేను చెప్తున్నాను. వీటి మీద గ్యారంటీ క్వశ్చన్స్. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ చూసి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశంలో ఇలాంటి ఫాలో అవ్వాలని ట్రై చేస్తున్నాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఎంత అవుట్లే, ఒక్కొక్క స్కీమ్కి గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది బడ్జెట్లో, ఏ ప్రాంతంలో మిషన్ భగీరథ బాగుంది, ఏ ప్రాంతంలో మిషన్ కాకతీయ బాగా సక్సెస్ అయింది. అదేవిధంగా దళిత బంధు ఏ ప్రాంతం నుంచి లాంచ్ చేశారు, ఏ గవర్నమెంట్ స్కీమ్ అయినా సరే ఏ ప్రాంతం నుంచి లాంచ్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ప్రాంతం నుంచి అది లాంచ్ అయింది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ రాసేవాళ్ళు, SI ఇలా రాసేవాళ్ళు, ఈవెన్ గ్రూప్ 1 మెయిన్స్ రాసేవాళ్ళు మిస్ అయ్యే కాన్సెప్ట్ ఏంటి తెలుసా? ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, వొకాబులరీ, సినానిమ్స్, యాంటానిమ్స్, ప్రపోజిషన్స్, కంజంక్షన్స్, ఆర్టికల్స్ ఒక్కసారి ప్రాక్టీస్ చేశానండి. చాలామంది ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేస్తారు, చేయకుండా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ప్రపోజిషన్స్, కంజంక్షన్స్, ఆర్టికల్స్, వొకాబులరీ చేయండి.
అండ్ అర్థమెటిక్లో ఎస్ఐ సిలబస్లో ఉన్న కొన్ని కాన్సెప్ట్స్ పోలీస్ కానిస్టేబుల్ సిలబస్లో కూడా ఉన్నాయి. అర్థమెటిక్ చాలా వరకు ఎస్ఐకి కాన్సెప్ట్ సేమ్. పోలీస్ కాన్సెప్ట్ సిలబస్లో క్లియర్గా ఇవ్వకపోయినా ఎస్ఐకి కానిస్టేబుల్కి అర్థమెటిక్ సిలబస్లో చాలా కాన్సెప్ట్స్ సేమ్ ఉన్నాయన్నమాట. సో దాంతోపాటు మీరు పర్సంటేజెస్, పార్ట్నర్షిప్స్, అర్థమెటిక్లో పర్సంటేజెస్, పార్ట్నర్షిప్స్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, వర్క్ అండ్ వేజెస్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, ఇవన్నీ కూడా చేయాలి. ఈవెన్ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఎస్ఐ రేంజ్ సిలబస్ మీరు చూసుకోవాలి. మాకు ఇవి చాలా ఈజీగా క్వశ్చన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ పర్సంటేజెస్ ఒకటి, పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్ ఒకటి, టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ ఒకటి, టైమ్ అండ్ డిస్టెన్స్ కాలము దూరము, అదేవిధంగా వర్క్ అండ్ వేజెస్ ఒకటి, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ ఒకటి, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. సో పోలీస్ కానిస్టేబుల్ సిలబస్లో కూడా ఇటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. దాంతోపాటు జనరల్ సైన్స్ సంబంధించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అది ఎస్ఐ ఎగ్జామ్ అయినా, కానిస్టేబుల్ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, మీరు ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీలో బేసిక్ క్వశ్చన్స్ గురించి ఒక్కసారి రివైండ్ చేసుకోండి. ఫిజిక్స్, బయాలజీ అండ్ కెమిస్ట్రీ బేసిక్ క్వశ్చన్స్ చూసుకోండి. ఉదాహరణకి ఫిజిక్స్లో ఫోర్స్ అనే దాన్ని ఏ యూనిట్తో మెజర్ చేస్తాము? ఎగ్జాంపుల్, ఉదాహరణకి న్యూటన్ అనే యూనిట్తో. ఫోర్స్ అనేదాన్ని ఏ యూనిట్తో మెజర్ చేస్తాం? న్యూటన్ అనే యూనిట్తో. అదేవిధంగా మనం బయాలజీ చూస్తే చాలా క్వశ్చన్స్, మనం విటమిన్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి, వైరసెస్ మీద క్వశ్చన్స్ వస్తాయి, యాంటీబయాటిక్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. కరోనా వైరస్ వచ్చింది, ఇప్పుడు మంకీ వైరస్ అంటున్నారు, కాబట్టి మంకీ ఫాక్స్ అంటున్నారు. ఇలాంటి వాటి మీద కూడా క్వశ్చన్స్ డైరెక్ట్గా దిగే అవకాశం ఉంది. మీకు కోవిషీల్డ్ ఎలా తయారు చేస్తారు, కోవాక్సిన్ ఎలా తయారు చేస్తారు, కోవాక్సిన్ ఎలా తయారు చేస్తారు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అదేవిధంగా కెమిస్ట్రీలో కూడా బేసిక్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి ఉప్పులో అయోడిన్ కలుపుతారు ఎందుకు? డైలీ మనం వాడే ఉప్పులో, సాల్ట్లో అయోడిన్ కలుపుతారు ఎందుకు? ఇట్లాంటి మినిమం క్వశ్చన్స్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు మీరు చూస్తే తెలంగాణ చరిత్ర, దానికి సంబంధించిన అంశాలు ఇవి చూస్తే కనుక శాతవాహనాస్ మీద బాగా ట్రెండ్ అవుతాయి క్వశ్చన్స్. తర్వాత కాకతీయాస్. సో వరంగల్ ఎంటర్ అవుతున్నాం కానీ వరంగల్ మొత్తం మనకి కాకతీయనే కనిపిస్తుంది. కనీసం 2-3 క్వశ్చన్స్. కాకతీయ ఆర్కిటెక్చర్, కాకతీయ అడ్మినిస్ట్రేషన్, కాకతీయ యొక్క శిల్పకళ, కాకతీయుల యొక్క పరిపాలనా వ్యవస్థ, ఈ 2 కూడా క్వశ్చన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. రామప్ప టెంపుల్ మీకు తెలుసు, కాకతీయ రామప్ప టెంపుల్కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో స్థానం దొరికింది. దాంతోపాటు నిజాం రూల్, తెలంగాణ చరిత్రలో నిజాం రూల్ గురించి, నిజాం చేసిన రిఫార్మ్స్ గురించి, సాలార్జంగ్ చేసిన రిఫార్మ్స్ లేకుండా చాలా క్వశ్చన్ పేపర్స్ లేవు. కాబట్టి నేను ఇవన్నీ మీ పాత ప్రశ్న పత్రాల్లో ట్రెండ్ చూసి చెప్తున్న సిలబస్ అనమాట. సాలార్జంగ్ మీద కూడా మీరు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ప్లానింగ్ కమిషన్ చేసిన ఇనిషియేటివ్స్, రకరకాల ఇంతకుముందు వచ్చిన ఇనిషియేటివ్స్ కూడా ఒకసారి మీరు చూసుకుంటే బాగుంటుంది. తర్వాత తెలంగాణకు సంబంధించి ఎన్విరాన్మెంట్ అనేది తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇద్దరికి కామన్గా మీరు చదువుకోవచ్చు. స్పెషల్గా హరితహారం లాంటి ప్రోగ్రామ్స్ అప్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ సంబంధించి చూసుకోండి. ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి ఇందాక చెప్పాను కదా, మీకు క్యోటో ప్రోటోకాల్ గురించి కూడా ఒకసారి చూసుకోవాలి. తర్వాత 1972 స్టాక్హోమ్ డిక్లరేషన్ 50 years అయిందని చెప్పాను, ఒకసారి చూసుకోండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి సెండాయ్ ఫ్రేమ్వర్క్ అనే కాన్సెప్ట్ 2015 to 30 మధ్య ఇది అంతర్జాతీయంగా చేసిన ఫ్రేమ్వర్క్ అనమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి సెండాయ్ ఫ్రేమ్వర్క్ అనే టాపిక్. తర్వాత నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఒకసారి చదువుకోండి. NDMA 2005, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. తర్వాత ఈ మధ్య కొత్తగా కిగాలి అగ్రిమెంట్ బాగా న్యూస్లోకి వస్తుంది. మీకు డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు, కిగాలి దేని గురించి చేసుకున్నారు, కిగాలి అగ్రిమెంట్ అనేది దేని గురించి చేసుకున్నారు, డైరెక్ట్ క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు భారతదేశానికి సంబంధించిన బడ్జెట్ ఎకనమిక్ సర్వే, ఇయర్ ఎకనమిక్ సర్వే పూర్తి స్థాయిలో చూసుకోండి. అండ్ వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి ఇందాక చెప్పాను, తెలంగాణ జాగ్రఫీ
ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఈ మూడు కూడా ఏదో ఒక విధంగా మీకు ఈసారి సిలబస్లో కనిపిస్తాయి. అమెజాన్ రివర్, నైల్ రివర్, బ్లాక్ సీ, నల్ల సముద్రం చుట్టూ ఉన్న ప్రాంతాలు, తర్వాత ప్రపంచంలో పెట్రోలియం రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రపంచంలో పెట్రోలియం రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అదేవిధంగా భారతదేశంలో మాన్సూన్స్ సంబంధించిన బేసిక్ డీటెయిల్స్, మన దేశంలో మాన్సూన్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అనమాట. ఇవి కూడా ఒకసారి చూసుకుంటే మంచిది. మన దేశంలో మాన్సూన్ మీద బేసిక్ క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రత్యేకంగా వరంగల్ కాబట్టి ఇది వరంగల్కి సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్ కూడా కొన్ని అడగవచ్చు మిమ్మల్ని. అంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఈ ప్రాంతాలకు సంబంధించిన ఏరియాకి సంబంధించిన అంశాలు కూడా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో మీకు రావచ్చు. ఉదాహరణకి ఇక్కడ ఉన్న పద్మాక్షమ్మ గుడి గురించి, లేదా హనుమద్గిరి అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది, హనుమకొండ అనే పేరు, జైన ముని అళగిరి గురించి అడగవచ్చు. ముఖ్యంగా జైన మతంలోంచి వీరశైవ మతంలోకి వరంగల్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది అని అడగవచ్చు. లేదా వరంగల్ ఆర్కిటెక్చర్లో ఫ్లోటింగ్ బ్రిక్ టెక్నాలజీ, శాండ్ బాక్స్ టెక్నాలజీ, అసలు శాండ్ బాక్స్ టెక్నాలజీలో ఏం వాడతారు అని అడగవచ్చు. దానికి సంబంధించి ఇంతవరకు ఏం మిగిలి ఉన్నాయి అని అడగవచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం పూర్తి స్థాయిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట తెలంగాణ, ముఖ్యంగా వరంగల్ సంబంధించి. అదేవిధంగా కాకతీయుల తోరణాలు గురించి, కాకతీయుల శిల్పకళ వైభవం గురించి, తర్వాత ముస్లిం కింగ్స్ వచ్చి అంటే పర్టికులర్ కింగ్స్ వచ్చి ఎలా డిస్ట్రాయ్ చేశారు ఈ ప్రాంతాన్ని, రామప్ప టెంపుల్ ఎవరు కట్టారు, అసలు కాకతీయులు గుళ్ళు కట్టడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఎక్కువగా గుళ్ళు కడుతూ వచ్చారు, తద్వారా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు జనరేట్ చేయాలని కూడా కోరుకున్నారంట. అదేవిధంగా కాకతీయులు యజ్ఞాలు ఎలా చేశారో అదేవిధంగా గుళ్ళు, గోపురాలు, చెరువులు కూడా తవ్వించారని చెప్పంటారు. కాకతీయులు తెలంగాణలో శూద్రులకి ఇచ్చిన స్థానం ఏంటి, గొప్ప స్థానం ఇచ్చారు కొన్నాళ్ళు వాళ్ళు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. కాకతీయ డైనస్టీ గురించి పూర్తి స్థాయి క్వశ్చన్స్. నిజామ్స్, కాకతీయ డైనస్టీ మీకు చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ అనమాట. కమింగ్ టు జిఎస్ ప్రిపరేషన్, మీరు ఏ పోటీ పరీక్షకైనా టీఎస్పిఎస్లో కానీ ఎస్ఐలో కానీ జిఎస్ ప్రిపరేషన్లో 4 పిల్లర్స్ ఉంటాయి, 4 పిల్లర్స్ ఉంటాయి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ. పూర్తి స్థాయిలో మనకి జిఎస్ ప్రిపరేషన్లో 4 పిల్లర్స్ అనమాట. ఒక్కొక్క పిల్లర్ ఏంటంటే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ. మీరు కనుక ఈ 4 పిల్లర్లో కాస్త కంట్రోల్ తెచ్చుకోగలిగితే ఎగ్జామ్ ఈజీగా ఆడేసుకుంటారు. 4 పిల్లర్స్ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ. ఇవి కాకుండా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న సబ్జెక్టులు, అంటే ఈ మధ్య ఎగ్జామినర్ బాగా దృష్టి పెడుతున్న సబ్జెక్టులు ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, తర్వాత కరెంట్ అఫైర్స్, సమకాలీన అంశాలు, తర్వాత కరెంట్ అఫైర్స్ అది సమకాలీన అంశాలు, తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్, తర్వాత స్పోర్ట్స్. ఈ మధ్య కొత్తగా ట్రెండ్ అవుతున్న ఏరియా అగ్రికల్చర్. ఎక్కువగా అగ్రికల్చర్ మీద, రైతాంగ సమస్యల మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇవి కాకుండా మీకు బుక్స్, ఆథర్స్ వస్తున్నాయి, ప్రైజెస్, ప్రైజెస్. ఉదాహరణకి ఈ సంవత్సరం నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చారని అడగదు, ఎందుకు వచ్చిందని అడుగుతారు. ఎవరికి ఇచ్చారని అడగకుండా ఎందుకు వచ్చింది అని అడుగుతారనమాట. పులిట్జర్ ప్రైజ్, నోబెల్ ప్రైజ్, పులిట్జర్ ప్రైజ్, ఇలా గొప్ప గొప్ప అవార్డ్స్ గురించి కూడా, ఎబెల్ ప్రైజ్ ఎందుకు ఇస్తారు, ఎబెల్ ప్రైజ్, ఇటువంటి గొప్ప గొప్ప అవార్డ్స్ గురించి కూడా క్వశ్చన్స్ వస్తాయి. దాంతోపాటు ఇండెక్స్లు, ఏమైనా కొత్త సూచికలు వచ్చినాయి అనుకోండి, సూచికల మీద క్వశ్చన్లు వస్తున్నాయి. జాయింట్ ఎక్సర్సైజెస్, ఇతర దేశాలతో భారతదేశం చేస్తున్న జాయింట్ ఎక్సర్సైజెస్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ ఎప్పుడైనా సరే సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా ట్రెండ్ అవుతుంది ఈ మధ్య. ఎస్ఎన్టీలో న్యూస్ పేపర్లో లాస్ట్ 2 years నుంచి వస్తున్న అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీలో న్యూస్ పేపర్లో లాస్ట్ 2 సంవత్సరాల నుంచి ఎక్కువగా వస్తున్న అంశాల గురించి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇస్రో, నాసా, బయోటెక్నాలజీ రాసి పెట్టుకోండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా మినిమం 3-4 క్వశ్చన్స్. ముఖ్యంగా జీన్ ఎడిటింగ్, CRISPR-Cas9 ఈ టెక్నాలజీస్ అనేవి వస్తున్నాయి. జీన్ ఎడిటింగ్ ఒకటి, CRISPR-Cas9. ఇప్పుడు ఇంకా ట్రెండింగ్ టాపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ మీద ఒక క్వశ్చన్, నానో టెక్నాలజీ ఒక క్వశ్చన్, తర్వాత నానో రోబోటిక్స్ మీద బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్, 3D ప్రింటింగ్ టెక్నాలజీ,
What is 3D printing technology, which is also called as additive manufacturing? 3D printing technology, which is also called as additive manufacturing technology. దాంతో పాటు IoT అనే టాపిక్ మీద డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. IoT అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. వాట్ డూ యూ మీన్ బై IoT? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే టాపిక్ మీద కూడా డైరెక్ట్గా మనం ఎస్ఎన్టీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ మాత్రమే కాకుండా ఎన్విరాన్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్ అండ్ కల్చర్, కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్, ఈ ఏరియాస్ అన్నీ కనుక మీరు పట్టు సాధిస్తే ఈజీగా జాబ్ కొట్టచ్చు. ఈజీగా మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ జాబ్ కొట్టచ్చు. అండ్ ఇక్కడ కొన్ని అంశాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఎంతమందికి ఇక్కడ మాకు జాబ్ వస్తుందో లేదో అని భయం ఉంది? చేయొద్దండి. మాకు నిజంగానే మనస్ఫూర్తిగా చేయొద్దండి. మాకు జాబ్ వస్తుందో లేదో, మేము జాబ్ కొట్టగలమో లేదో అని భయం వేస్తుంది ఎంతమందికి ఇక్కడ? మీ అందరికీ భయం వేస్తుంది జాబ్ కొట్టగలమో లేదో, రైట్? నేను ఒకటి చెప్తాను. ఎన్ని జాబ్స్కి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి? నోటిఫికేషన్స్ వచ్చాయి 80,000, 80,000 ఉద్యోగాలు. ఎవరైతే కొంచెం సీరియస్గా ప్రిపేర్ అయ్యారో ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా కొట్టేస్తారు. నాకు తెలిసి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు 2-3 ఉద్యోగాలు కొట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నా ఫ్రెండ్స్, నేను ప్రిపేర్ అయ్యేప్పుడు చాలామంది, ఇప్పుడు నా స్టూడెంట్స్ ఒక్క ఉద్యోగాన్ని ప్రిపేర్ అయితే 2-3 ఉద్యోగాలు తెచ్చేసుకున్నారు. సో మీలో అందరూ ఇక్కడికి వచ్చి ఇంతసేపు కూర్చున్నారంటే మీకు చాలా ఓపిక, సహనం ఉన్నాయి. మీలో అందరికీ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మన చేతులారా జార వేసుకోవద్దు ఉద్యోగాన్ని. ఎటువంటి పరిస్థితుల్లో ఆ జాబ్ని మనం పట్టుకోవాలి, క్యాచ్ చేయాలి. చేయాలంటే ఏం చేయాలి? మీకు ఇప్పుడు నేను సివిల్స్కి ఎలా ప్రిపేర్ అయ్యాను, ఆ స్ట్రాటజీ ఏంటి, అసలు ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తాను. ఎవరైనా సరే ఇప్పటి వరకు మీకు ఏమీ సరిగ్గా రాకపోయినా సరే ఆ స్ట్రాటజీ కనుక ఫాలో అయితే ప్రతి ఒక్కరు జాబ్ కొట్టేస్తారు. ఓకే, నేనే పాస్ అవ్వగలను, మీరు ఎవరైనా పాస్ అవుతారు. ఐ టేక్ ఏ సింపుల్ స్ట్రాటజీ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. ఒకటేసారి జాబ్ కొట్టేసి జాబ్ గెలిచే స్ట్రాటజీ ఒకటి ఉంది, చూడండి. ఫస్ట్ సిలబస్ తీసుకోండి. రోజు 10 గంటల టైం టేబుల్ వేసుకోండి. ఆ టైం టేబుల్ ప్రకారం చాప్టర్స్ వైజ్గా సిలబస్ డివిజన్ తీసుకోండి. ఒక్కొక్క చాప్టర్, ఈరోజు పాలిటీలో ప్రియాంబుల్, ప్రవేశిక నుంచి ఆదేశ సూత్రాల వరకు చదువుకుంటాను. చదివాక నేను లెగుస్తాను. చదివాకే నేను నా చైర్లోంచి లెగుస్తాను అనుకోండి. ఇలాంటి ఎండాకాలంలో ఫ్యాన్ లేకపోయినా, ఎటువంటి గాలి లేకపోయినా, రాత్రి పగలు నేను అయ్యేదాకా, నేను అనుకుంది అయ్యేదాకా లేసేదాన్ని కాదు. దానికి కారణం ఏంటి తెలుసా? అప్పుడు నా ఏజ్, నేను ఫస్ట్ సివిల్స్ ప్రిపేర్ అయినప్పుడు 22 years, 22 సంవత్సరాలు. నేను ఒకటే అనుకున్నాను, నన్ను నేను ఒక మనిషిగా ప్రూవ్ చేసుకోవాలంటే పెద్ద జాబ్ కొట్టాలి ఈ ప్రపంచంలో. అట్లీస్ట్ దేశంలో ఉండే ఒక జాబ్స్లో పెద్ద జాబ్ కొట్టాలి. అది కొట్టాలంటే నాకు బేసిక్స్ రావు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు స్కూల్ టెక్స్ట్ బుక్ నేను చదవలేదు సరిగ్గా. అలాంటిది నేను ఒకటేసారి జాబ్ ఎలా కొట్టాలి, పెద్ద జాబ్ ఎలా కొట్టాలి అనుకున్నాను. పొద్దున 6ంటికి నా చదువు మొదలెడితే రాత్రి 12 వరకు కంటిన్యూస్గా చదివేదాన్ని. అండ్ ఆ క్షణం ఏమనిపించేది తెలుసా? నేను ఒక్క క్షణం రెప్పవాల్చిన, ఒక్క క్షణం చదువులోంచి ఫోకస్ మర్చిన నా జీవితం ఏమైపోద్దు అనే క్వశ్చన్ వచ్చేది. అలా సంవత్సరం చదివాను. తర్వాత ఒకటే అటెంప్ట్లో సివిల్స్లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఫస్ట్ అటెంప్ట్ 2004 అనమాట. ఒకటే అటెంప్ట్లో 3 కొట్టేశాను. అంటే మనకి మనసా వాచ కర్మన ఈ ఉద్యోగం మనకు రావాలి, ఏం చేశారో మనం సాధించాలి అని ఉన్నప్పుడు మనకి ఆకలి, నిద్ర ఏం గుర్తురా, దాహం కూడా అయ్యేది, అనుకున్నది చేసేస్తాం. కానీ దాని వెనకాల బలమైన పుష్ ఉండాలి. మన మనసుని మనం సాధించాలి అని ఉండాలి. పోస్ట్ పోన్ చేసి రేపు చేస్తారనే ప్రక్రియ ఉండకూడదు. మా నాన్నగారు జర్నలిస్టు. మా ఇంటికి దాదాపు 15-16 న్యూస్ పేపర్లు వచ్చాయి. చిన్నప్పటి నుంచి నాకు న్యూస్ పేపర్లు అలవాటు. నేను మెయిన్స్ ఎలా రాశాను తెలుసా? చదివే టైం లేదు. న్యూస్ పేపర్లో నేను ఏదైతే చదివానో దానిలోంచే చాలా క్వశ్చన్స్ వస్తాయి, దానిలోంచి ఆన్సర్ రాసేదాన్ని. యూపీఎస్సీలో ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ అనే క్వశ్చన్ వచ్చింది. భారత్ బంగ్లాదేశ్ రిలేషన్స్, అది పూర్తి స్థాయిలో టెక్స్ట్ బుక్లో చదివే టైం లేదు. నెల రోజుల ముందు దాని గురించి హిందీలో ఒక ఆర్టికల్ వచ్చింది, అది గుర్తుపెట్టుకుని రాసేసాను. సో అటువంటి పరిస్థితి.
రోజు విషయ పరిజ్ఞానం పెంచుకోండి. ఓకే, న్యూస్ పేపర్ చదవటం వల్లే నేను సివిల్స్ పాస్ అవ్వగలిగాను చాలా ఫాస్ట్గా. కాబట్టి పగలు రాత్రి కష్టపడితే సక్సెస్ ఈజీగా వచ్చింది. దాంతోపాటు ఏదైతే మీరు చదువుతున్నారో అవి బుల్లెట్ పాయింట్స్ రాయండి. ఏదైతే చదువుతున్నారో అవి పాయింట్ల రూపంలో రాసుకోండి. రాసింది రివిజన్ చేయండి. ఎంత రివిజన్ చేస్తే, రివిజన్ ఈజ్ ద కీ టు సక్సెస్. ఎంత రివిజన్ చేస్తే అంత ఫాస్ట్గా మీకు అన్నీ గుర్తుంటాయన్నమాట. కాబట్టి మాకు రాదు, మా వల్ల కాదు అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగం తెచ్చుకోగలరు. విల్ యూ ప్రామిస్ మీ? షూర్, సే ఇట్ లౌడ్లీ. అందరికీ గ్యారెంటీ జాబ్ వస్తుంది కదా. ఇంత కష్టపడి నమస్తే తెలంగాణ వాళ్ళకి ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు మీకోసం. యాక్చువల్గా చదువు కోసం ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఓకే, నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన నమస్తే తెలంగాణ ఎడిటర్ కృష్ణమూర్తి గారు, సార్ మీరు లేకపోయినా నేను మీ పేరు ప్రతి ప్రోగ్రాంలో మిమ్మల్ని తలుచుకున్నానండి. ఎందుకంటే ఇంత బాధ్యతగా మీరు నిర్వహిస్తున్న ప్రోగ్రామ్కి మా వంతుగా మేము కూడా ఏదైనా చేయాలి పిల్లల కోసం అని చెప్పి. సో ఒక పేపర్ మీకోసం ఇంత దూరం వచ్చి మీకోసం ఇంత చేసిందంటే మీరు తిరిగి దేశానికి ఏమి ఇవ్వాలి, మీ రాష్ట్రానికి ఏమి ఇవ్వాలి చెప్పండి. సో మీ గెలుపు కేవలం మీకోసం కాదు, మీరు ఇక్కడ బంగారు తెలంగాణ సృష్టించాలి. వచ్చే 30 సంవత్సరాలు తెలంగాణ మీ చేతుల్లో ఉంటుంది. అంటే యువత చేతుల్లో తెలంగాణ ఉంటుంది. అద్భుతమైన తెలంగాణ. ప్రతి స్కీము ప్రతి ప్రోగ్రాము నడిపించాల్సింది ఎవరు? మన సీఎం గారు లాంచ్ చేసే ప్రతి స్కీము ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మీరే. ప్రతి దాంట్లో మీరే ఉంటారు రేపు. సో దానికోసం అంటే బంగారు తెలంగాణ నిర్మించడంలో మీ వంతు ప్రయత్నంగా ఒక ఉడతా భక్తిగా చదువుకోండి. మీకోసం మీరు కాదు, తెలంగాణ కోసమే కష్టపడి చదవండి. రాష్ట్రం కోసం చదివి మీరందరూ జాబ్స్ కొట్టి వచ్చే 30 సంవత్సరాలు దేశం కోసం రాష్ట్రం కోసం పనిచేస్తే ఆటోమేటిక్గా వచ్చే 30 సంవత్సరాలు నెక్స్ట్ తరానికి అద్భుతమైన రాష్ట్రాన్ని మనం అందించగలం. దానికోసం మీరు ఈరోజు కృషి చేయాలి. ఇక్కడ అమ్మాయిలందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఒక ఆడపిల్ల చదివితే 100 మంది ఆడపిల్లల్ని ఆ ఊరి నుంచి చదివిస్తారు. ఒక ఆడపిల్ల పాస్ అయితే ఆ ఊరి నుంచి ఒక గవర్నమెంట్ జాబ్ కొడితే మిగతా పేరెంట్స్ అందరూ నమ్మకంతో మిగతా అమ్మాయిలు ఎక్కువ చదివిస్తారు. కేవలం మీకోసం కాదు, మొత్తం మన రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరి బాబు కోసం మీరు చదవాలి. మీ ఒక్కరి కోసం చదివారంటే అలసట వస్తుంది. ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి ఇక్కడ బాధ్యత మీది. ఇక్కడున్న ఈ 1000 మంది దేశాన్ని మారిస్తే చాలు, ఈ 1000 మంది అనుకుంటే చాలు, మీరు అనుకుంది చేయగలరు. ఇంత శక్తి మీలో ఉంది. మీకు తెలుసా, పొద్దు నుంచి సాయంత్రం దాకా నేను ఇలానే కూర్చుని ఉంటాను. ఒక్కొక్కసారి నీరసం అలసట వచ్చింది. సో కానీ నేను అనుకున్న పని మాత్రం ఆ రోజు కంప్లీట్ చేసే పడుకుంటాను. ఏ రోజుకి ఆ రోజు మీరు ప్రతి డే ఒక యూనిట్ అనుకోండి, ప్రతి డే ఒక లక్ష్యం అనుకోండి. ఈరోజు నాకన్నా ఎవరు గొప్పగా చదవలేదు, నేను ఈరోజు 100% నేను అనుకుని చేయగలిగాను. ప్రతిరోజు వచ్చే 6 నెలలు అలా నిద్రపోండి. జాబ్ రాకపోతే అప్పుడు ఆలోచించండి. ఎవ్రీ డే పర్ఫెక్ట్గా వాడండి. ఎవ్రీ డే షుడ్ బి పర్ఫెక్ట్ డే ఫర్ యూ. ఈ రోజు నుంచి ప్రతి యువత ఇక్కడ ప్రతిరోజు పర్ఫెక్ట్గా వాడితే కనుక 6 నెలలో ఇప్పుడు వరకు ఏమీ రాకపోయినా పర్లేదు, 6 మంత్స్లో మీరు జాబ్ కొడతారు. నేను 1 ఇయర్లో సివిల్సే కొట్టాను. ఒక 6 నెలల్లో మీరు ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఈజీగా కొడతారు. ఇంకా ప్రతిరోజు కూర్చోండి, ఒక్కరోజు కూడా నిరాశ పడద్దు. అండ్ మీరు అనుకోవచ్చు, మాకు చాలా కష్టాలు ఉన్నాయి, మా ఇంట్లో సపోర్ట్ లేదు, మా దగ్గర డబ్బులు లేవు, మేము చేయగలమా లేదా అని. మీకు తెలుసా, అన్నీ సుఖంగా ఉండేవాళ్ళు ఏమీ సాధించలేదు. ఛాలెంజెస్ ఎక్కువ ఉంటేనే ఎక్కువ సాధించగలరు. కాబట్టి ఛాలెంజెస్ సవాళ్ళ గురించి ఆలోచించకండి. మీరు ఖచ్చితంగా రేపు చాలా గొప్ప వాళ్ళై తీరుతారు. చాలామంది ఇక్కడ వరంగల్ దానికి చాలా ఫేమస్ తెలుసా. మీ ఏరియా నుంచి నాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు, అక్షయ్ కుమార్ ఐపీఎస్ అని. హౌ మెనీ ఆఫ్ యూ నో హిమ్? ఎంతమంది తెలుసు అక్షయ్ కుమార్ ఐపీఎస్? తను ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు. ఒకటే అటెంప్ట్లో 23 సంవత్సరాల వయసులో ఐపీఎస్ అయ్యాడు. వాళ్ళ ఫాదర్ పోలీస్ కానిస్టేబుల్, తను మాత్రం ఐపీఎస్ అయ్యాడు. అంటే ఒకటే సంవత్సరం చదివాడు. అంత శక్తి ఉంది వరంగల్ యువతకి. మీ అందరికీ అంతే శక్తి ఉందని. అండ్ ఈ వారంలో ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీసెస్ వస్తాయి. వరంగల్ నుంచి ఇంకా చాలామంది ఇంటర్వ్యూకి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా మీకు ఆదర్శంగా నిలుస్తారని కూడా కోరుకుంటున్నాను. సో ఇంతటి అవకాశం ఇచ్చిన నమస్తే తెలంగాణ టుడే యాజమాన్యానికి, తర్వాత ఇక్కడికి వక్తగా విచ్చేసిన వేపా సార్ చాలా ఓపికతో అన్ని ప్రాంతాలు తిరిగి యువతకి ఉత్తేజం ఇస్తున్నారు. అదేవిధంగా స్పెషల్గా వరంగల్ నన్ను తీసుకొచ్చి ఇంత అవకాశం ఇచ్చిన కృష్ణమూర్తి సార్ ఎడిటర్ గారికి, అండ్ ఇక్కడ లేకపోయినా శర్మ గారికి, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ
తర్వాత ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కూడా నేను ఇక్కడే ఉంటాను. దయచేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగవచ్చు, నేను అన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. వాట్ ఈస్ ద సింపుల్ వే ఫర్ సక్సెస్? అంటే సక్సెస్ అవడానికి సులభమైన మార్గం knowing the technique of the exam, ఎగ్జామినర్ పల్స్ పట్టుకోవడం, పాత క్వశ్చన్ పేపర్స్ చూసి సిలబస్ జాగ్రత్తగా అర్థం చేసుకుని ఎగ్జామ్లో ఎటువంటివి వస్తే తెలుసుకుని ఏది అన్లర్న్ చేయాలి అంటే ఏది మనం చదవకూడదో తెలుసుకుని ఎంత లిమిటెడ్గా చదివి దాన్ని రివిజన్ చేసుకెళ్తే అప్పుడే సక్సెస్ వచ్చింది. దిస్ ఇస్ ద సింప్లెస్ట్ వే ఆఫ్ సక్సెస్. ఓకే, కొంచెం గట్టిగా క్లారిటీగా మాట్లాడు. నీ పేరేంటి? దేని కోచింగ్ తీసుకుంటున్నావు? పోలీస్ కానిస్టేబుల్కి. ఇప్పుడు చెప్పు. అమ్మాయిలు మీ అందరికి ఒక ఛాలెంజ్. మీరు కనుక బేసిక్స్ చదివితే ప్రతి ఒక్కళ్ళు కానిస్టేబుల్స్ ఎస్ఐలు అయిపోతారు. మీరు భయపడొద్దు. యాక్చువల్గా పోలీస్ బోర్డు వాళ్ళు ఆడపిల్లలు ఎక్కడ దొరుకుతారా ఉమెన్ పోస్టులు ఫిల్ చేయడానికి అని ఎదురు చూస్తున్నారు. మీరు కాస్త ఈ 2 నెలలు చాలు, ప్రిపేర్ ఫర్ 2 months. బేసిక్ సబ్జెక్టులు ఒకవేళ బేసిక్స్ కూడా కష్టం అనిపించింది అనుకోండి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూసి ప్రాక్టీస్ చేసి మెటీరియల్స్ చూసేసి కొన్ని టెస్ట్ సిరీస్లు చేసేసి వెళ్ళిపోండి. ప్రతి ఒక్క అమ్మాయికి ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ జాబు, ఎస్ఐ జాబ్ వస్తుంది. ద 2 things, ఒకటి 2 months చదవండి, రెండోది కరెంట్ అఫైర్స్ చూసుకోండి, మూడోది ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, తర్వాత మోడల్ టెస్ట్లు చేయండి. ప్రతి ఒక్క అమ్మాయి ఈజీ కొట్టేస్తుంది. అసలు అమ్మాయిలు లేరు పోలీస్ కానిస్టేబుల్ జాబ్ చేయడానికి. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఎన్ని పోస్టులు ఉన్నాయి వరంగల్ ఏరియాకి మీ జోన్కి? పీసీ జాబ్లు ఎన్ని ఉన్నాయి? సరే, భూపాలపల్లిలో ఎన్ని ఉన్నాయి? ముందు తెలుసుకో అది మీ ఏరియాలో ఎంత పోటీ ఉంది, నువ్వు ఎంత వాళ్ళకి కంపీట్ చేస్తున్నావు, అమ్మాయిలకి ఎంత ఉంది అని చెప్పి నీ గ్యారంటీ జాబ్ కొడతా. ఇప్పటి నుంచి చదువుకో. ఓకే, ఇక్కడున్న ప్రతి అమ్మాయి జాబ్ కూడా నాకు కనిపించాలి. డన్. 2 months చాలా ఎక్కువ. థ్యాంక్ యూ. రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, ఈ 3 కూడా ఏ రోజు ఏ టాపిక్ నేర్చుకుంటారో దాని మీద కూడా ప్రాక్టీస్ చేసేస్తే ఆ రోజు ఆ టాపిక్ సంబంధించినటువంటి ఈవెంట్ క్లీన్. ఒకవేళ టైమ్ అండ్ డిస్టెన్స్ నేర్చుకున్నారనుకోండి, ఈరోజు టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేసేయాలి. తర్వాత కూడా ప్రాక్టీస్ చేద్దాము ఆ టాపిక్ మీద అనుకోండి. ఇట్లా ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇవి కాకుండా మిగతా సబ్జెక్ట్ మీద డివైస్ ఏ రోజు ఆ రోజు చాలా రివిజన్ చెప్పినట్టు రివిజన్ చేసుకుని వెళ్తే కనుక మీరు ఎంత సిలబస్ అయినా కవర్ చేయగలుగుతారు. ఎప్పుడైతే మీరు ఇవాళ నేర్చుకుంటే రేపు ప్రాక్టీస్ చేద్దాం పోస్ట్పోన్ చేస్తారు, అది మెల్లిగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ పెరిగినట్టు పెరిగిపోతుంది. అంత పెరిగినప్పుడు ఒకసారి చదవాలంటే భయం వేస్తుంది. ఓకే, సో ఏ రోజు ఆ రోజు ఆ టాపిక్ మాస్టర్ చేయడం అన్నది ఎంత సిలబస్ ఉన్నా మనం కవర్ చేయడానికి ఒక మార్గం. గుడ్ ఆఫ్టర్నూన్. నువ్వు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు? రోజుకి మినిమం 2, మ్యాక్సిమం 3, 2 నుంచి 3 సబ్జెక్టులు. సబ్జెక్ట్కి 2.5 గంటలు పెట్టుకో. ఒక్కొక్క సబ్జెక్ట్కి 2.5 to 3 hours. మార్నింగ్ ఒక సబ్జెక్ట్, ఆఫ్టర్నూన్ ఒక సబ్జెక్ట్, నైట్ ఒక సబ్జెక్ట్, ఇలా డివైడ్ చేసుకో. మధ్యలో ప్రాపర్ బ్రేక్స్ ఇవ్వు.
ప్రతి సబ్జెక్ట్ చదివిన తర్వాత సినాప్టికల్ నోట్స్ రాసుకో, ఆ నోట్స్ రివిజన్ చేస్తూ ఉండు. సిలబస్ని ఒక 50 పార్ట్స్గా 60 పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఆ ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క డే 2 days అలా పెట్టుకుని కంప్లీట్ చేసేసాయి. ప్లాన్డ్ ప్రిపరేషన్ ఉండడం వల్ల సక్సెస్ ఈజీగా వస్తుంది. ఓకే, అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ముఖ్యంగా జిఎస్ సంబంధించి నమస్తే తెలంగాణ వాళ్ళు ఆల్రెడీ చిన్న బుక్లెట్స్ ఆల్రెడీ పబ్లిష్ చేశారు. చాలా కన్సైజ్గా చాలా మ్యాటర్ దానిలో ఉంటుందన్నమాట. ఆ బుక్స్ ఐ థింక్ అవైలబుల్గా కూడా ఉన్నట్టున్నాయి బయట ఈ బుక్స్. సో ఈ బుక్స్ కూడా చాలా ఆలోచించి ఒక్కొక్క పాయింట్ పిన్ పాయింట్గా ప్రిపేర్ చేయడం జరిగింది. ఒక్కసారి ఈ బుక్స్ కూడా మీరు చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. భారతదేశ చరిత్ర క్వశ్చన్ బ్యాంక్, తర్వాత తెలంగాణ ఉద్యమ చరిత్ర. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఇది కూడా కొంచెం ఉపయోగం జరుగుతుంది. ఓకే, యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్. ఒక చెప్తాను. గ్రూప్ 1 ఫిలిమ్స్ 150 క్వశ్చన్లు అంతేనా? నెగిటివ్ గ్రూప్ 1లో నెగిటివ్ మార్క్స్ లేవు. అదే ఎస్ఐ కానిస్టేబుల్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. గ్రూప్ 1లో నెగిటివ్ మార్క్స్ లేవు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ దాదాపు 500 పోస్టులు ఉంటే 1:50 పిలుస్తారు. అంటే ఏంటి అక్కడ అర్థం? యు ఆర్ గోయింగ్ టు మినిమం చదివినా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అవుతావు. మెయిన్స్కి ఇప్పటి నుంచి రోజు 5 ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయి. సిలబస్లో 5 ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయి. సో మొత్తం ప్రిలిమ్స్ సిలబస్లో 11 టాపిక్స్ ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్కి వారం రోజులు టైం తీసుకో. 11 టాపిక్స్ ఇంటూ 1 వీక్ ప్లస్ మెయిన్స్లో రోజు 5 ఆన్సర్స్ చేయి. ఈజీగా కొడేస్తావు. ఓకే, ఆల్ ద బెస్ట్. నీ పేరేంటి? గట్టిగా. గణేష్, ఓకే. దినేష్, వెంకటేష్, ఓకే ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్. ఎక్కడ? కరెంట్ అఫైర్స్ వాస్ట్ సిలబస్గా ఫీల్ అవుతున్నాం. నేను ఇందాక నా స్పీచ్లో చెప్పాను, 1 year బ్యాక్కి వెళ్ళిపోయి ఏ న్యూస్ పేపర్ డైలీ 5 టాపిక్స్ చదివినా అయిపోతుంది. నమస్తే తెలంగాణలో వస్తున్నాయి, మిగతా అన్ని న్యూస్ పేపర్స్లో కూడా వస్తున్నాయి. ఆ తర్వాత ఒక కంపైలేషన్, ఎవరి పబ్లికేషన్ అయినా ఒక కంపైలేషన్ తీసుకోండి కరెంట్ అఫైర్స్ సంబంధించి. ఇప్పుడే కాదు, ఎగ్జామ్ డేట్ అనౌన్స్ యాక్ట్, ఏ ఎగ్జామ్ డేట్ అనౌన్స్ అయితే డేట్ అనౌన్స్ యాక్ట్ తీసుకోండి. ఓకే, ఒకవేళ కనుక మీరు న్యూస్ పేపర్ చదవకుండా ఉంటే, నేను కూడా బాలలత మ్యామ్ అని యూట్యూబ్ ఛానల్ ఎవ్రీడే ఇంపార్టెంట్ టాపిక్స్ 1-2 చెప్తాను. ఎవ్రీడే లాస్ట్ 365 days చూడండి, వాటిలోంచి కూడా మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో కరెంట్ అఫైర్స్ అసలు కొరత లేదు, కావాల్సినంత మెటీరియల్ ఉంది. లాస్ట్ 1 year కంపైలేషన్, 1 year పబ్లికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్ డేట్ వచ్చిన తర్వాత, ఎగ్జామ్ ఫిలిమ్స్ డేట్ వచ్చిన తర్వాత ఆ కంపైలేషన్ కొనుక్కోండి. ఎందుకంటే అప్డేటెడ్ ఉంటుంది. ఎగ్జామ్ 2 months ముందు వరకు చదువుకోవాలి. క్వశ్చన్ పేపర్ 1.5 months ముందు ప్రిపేర్ చేస్తారు. ఎగ్జామ్ నెల ముందు వరకు కనీసం చదువుకుంటే బాగుంటుంది. కాబట్టి ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత కంపైలేషన్ కొనండి. ఈలోపు పాత న్యూస్ పేపర్స్ ఉంటే, పాత వీడియోస్ ఉంటే చూసేయండి. ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్ మీకు ఎన్సీఆర్టీ పుస్తకం ఉంది. ఎన్సీఆర్టీ వల్ల డిజాస్టర్ మేనేజ్మెంట్ పుస్తకం ఉంది. అది చదివితే అంతా కవర్ అయిపోతుంది. ఎన్సీఆర్టీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఉంటుందమ్మా. పర్టికులర్ క్లాస్ అని కాదు కానీ ఎన్సీఆర్టీ డిజాస్టర్ మేనేజ్మెంట్ బుక్స్ ఉన్నాయి. 10th class 11th class బాగుంటాయి. గుడ్ ఆఫ్టర్నూన్. ఎక్కడ? ఒక్కసారి మీ పేరు చెప్పండి అమ్మా, ఏం చదువుతున్నారు చెప్పండి ఒక్కసారి. ఓకే ఓకే. దేనికి ప్రిపేర్ అవుతున్నారు? గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు. ఓకే.
మిమ్మల్ని కలవాలని కూడా నేను చాలా ట్రై చేసినాను మేడం, కాకపోతే మీ అపాయింట్మెంట్ నాకు దొరకలేదు. సో నా అదృష్టం కొద్ది మీరు ఇక్కడ వచ్చారు. సో మిమ్మల్ని కలవాలని నా ఆశ ఇంకా నెరవేర్చుకోవడానికి ఇప్పుడు ఆపర్చునిటీగా మీరు ఫీల్ అవుతున్నారు మేడం. సో మీకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. శ్రావణి కదా, ఇక్కడ మిమ్మల్ని అందరూ ఇలా కలవటం మా అదృష్టం కూడా అమ్మ, నా అదృష్టం వేపసారి అదృష్టం. ఓకే, అందుకోసం ఇంత దూరం వచ్చాం. విషయం ఏంటంటే గ్రూప్ 1 ప్రిపరేషన్కి ఫస్ట్ అమ్మ బేసిక్స్ చదువుకోవాలి. కంప్లీట్ బేసిక్స్ గ్రూప్ 1 ప్రిపరేషన్ చదివిన తర్వాత ఇందాక చెప్పాను కదా పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ 4 పిల్లర్స్ అని చెప్పి, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ 4 పిల్లర్స్ అని చెప్పి అవి చేస్తూ తెలుగు మీడియంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లు ఉంటాయి 6th క్లాస్ టు 10th క్లాస్. తర్వాత ఎన్సీఆర్టీ పుస్తకాలు ఉంటాయి, అవి తర్వాత తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాలమ్మా. అవి మీకు కొంచెం ఒక నెల చదివితే నీకు మొత్తం సబ్జెక్ట్ అలవాటు అవుద్ది. దీంతోపాటు ఎవ్రీడే న్యూస్ పేపర్ చదవాలి. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా న్యూస్ పేపర్లో వచ్చే ఎక్స్పర్ట్ ఆర్టికల్స్ అని చూసుకోవాలి. అప్పుడు ప్రిపరేషన్ స్టాండర్డ్ మొదలవుద్ది. ఆ తర్వాత స్టాండర్డ్ బుక్స్ కొనుక్కోండి. ఇలా స్టెప్ బై స్టెప్ చేయండి అమ్మా, గ్యారంటీ సక్సెస్ వచ్చింది. ఓకే, ఆల్ ద బెస్ట్. గుడ్ ఆఫ్టర్నూన్. అవును, అంటే నేను చిన్నప్పుడు చదువుకోలేదు ఎక్కువ. సో సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ 6th క్లాస్ ఎన్సీఆర్టీ నుంచి స్టార్ట్ చేశాను. సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు స్టార్ట్ చేశాను. 6th to 10th 11th ఎన్సీఆర్టీ చదివేశాను అనమాట. ఎప్పుడైతే ఎన్సీఆర్టీ పుస్తకాలు చదువుతారో అప్పుడు సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇలాంటి పరీక్షలకి ఒక ఫౌండేషన్ ఏర్పడుద్ది. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే టైం ఉంటే ఒక 2-3 ఎన్సీఆర్టీ, ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క ఎన్సీఆర్టీ అయినా చదవండి, ఒక్కొక్క స్కూల్ టెక్స్ట్ బుక్ అని చదవండి. వీలైతే ఇవన్నీ కుదరకపోతే తెలుగు అకాడమీ పుస్తకాలు ఉంటాయి, రాజనీతి శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, ఇలాంటివి, చరిత్ర, ఇవి ఒక్కొక్క పుస్తకం చదివినా చాలు, కొంత కవర్ అయిపోద్ది. ఓకే, ఆల్ ది బెస్ట్. లాస్ట్ 2 క్వశ్చన్స్. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే రాజేష్, ఎప్పటి నుంచి? సూపర్. ఓకే, ఇలాంటి వాళ్ళకి డిఎడ్ కావట్లేదు. నేను కూడా అదే రకంగా చదువుతున్నాను. మరి దీంట్లో వీళ్ళందరి మధ్యలో ఎవరికి సక్సెస్ వస్తుంది మేడం? ఇది చాలా పెద్ద డౌట్ తెలుసా. నాకు అనిపించేది, నేను సివిల్స్ రాసినప్పుడు 5 లక్షల మంది రాశారు. ఎంత? 5 లక్షల మంది. నేనెంత? వాళ్ళందరూ ఐఐటీస్, ఐఐఎమ్స్, చాలా పెద్ద పెద్ద ర్యాంకర్లు. మనమేమో ఉస్మానియా యూనివర్సిటీలో బిఏ చదువుతున్నాం. ఇంత వాళ్ళ ముందు ఎంత ఇంతే. నాకు వస్తుందా అని. కానీ తెలుసా, కుందేలు తాబేలు కథ ఉంది కదా, కుందేలు తాబేలు కథలో మనం తాబేలు లాంటి వాడు అనమాట. ఖచ్చితంగా మనకే వస్తుంది. నువ్వే ఆ విషయంలో డౌట్ ఫీల్ అవ్వకు. బాధ్యత మ్యామ్కి వచ్చిందంటే ప్రపంచంలో ఎవరైనా ఉద్యోగం సాధించగలరు. ఓకే, నువ్వు కూర్చుని కంటిన్యూస్గా చదువుకో, పక్కవాడి గురించి అసలు ఆలోచించకు. ఓకే, ఆల్ ది బెస్ట్. నమస్తే. ఎక్కడ? హరికృష్ణ, కరీంనగర్. ఓ, గ్రూప్ 1 మెయిన్స్ లో మనకు కంటిన్యూ రైటింగ్ బాగుండాలి. సి రైటింగ్ అందంగా లేకపోయినా పర్లేదు, మనం రాసేది చదివే వాళ్ళకి అర్థం అవ్వాలి. నువ్వు రాసేది చదివే వాళ్ళకి అర్థం కావాలి. నేనేం చేసేదని తెలుసా, కొంచెం లావు అక్షరాలు గుండ్రంగా రాసేదాన్ని. ఎందుకంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాల ప్రొఫెసర్లు మన పేపర్ దిద్దినా మనం ఏమి రాసామో స్పష్టంగా వాళ్ళకి అర్థం అవ్వాలని. నా దృష్టిలో అందం కంటే ముఖ్యం నీట్నెస్, పేపర్ నీట్నెస్, లెజిబిలిటీ అంటే చదివే వాళ్ళకి మన చేతి రాత అర్థం అవ్వాలి. అది ఉంటే చాలు. పేపర్ కొట్టేయకుండా పిచ్చి పిచ్చిగా చేయకుండా నీట్గా మేనేజ్ చేసి పారాగ్రాఫ్ డివిజన్ చేసి రాస్తే మెయిన్స్ ఈజీగా కొట్టేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే,
గ్రూప్ 2 ఓకే. పాలిటీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అదేనా డౌట్? ఎక్కువ స్కోర్ చేయాలంటే పాలిటీలో ఏం చదువుకోవాలి? ఇప్పుడు నేను ఇంత కష్టపడి చెప్తాను, మీరు నోట్స్ రాసుకుంటారా, నా ఫేస్ చూస్తారా? నేను ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పబోతున్నాను, మీరు నోట్స్ రాసుకుంటారా, నా ఫేస్ చూస్తారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చెప్తాను చూడండి. మన పాలిటీలో ఒకసారి టాపిక్ లిస్ట్ తీసుకుందాం. భారత రాజ్యాంగం ఒక స్వరూపం ఫస్ట్ టాపిక్. రెండోది ప్రవేశిక లేదా పీఠిక. మూడోది పౌరసత్వం. నాలుగోది సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ఒక అతుకుల బొంత. ఐదోది ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. ఆరోది ఆదర్శిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఏడోది ఫండమెంటల్ డ్యూటీస్. ఎనిమిదోది ప్రెసిడెంట్. తొమ్మిదోది పార్లమెంట్. పదోది జ్యుడిషియరీ. 11 గవర్నర్, స్టేట్ లెజిస్లేచర్. 12 కేంద్ర రాష్ట్ర సంబంధాలు. 13 యూనియన్ టెరిటరీస్. 14 కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగబద్ధ సంస్థలు. 15 అమెండ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం సవరణ విధానం. 16 బేసిక్ స్ట్రక్చర్ థియరీ. 17 మిస్లేనియస్ ప్రొవిజన్స్. 18 ఆర్టికల్స్ డీలింగ్ విత్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన అధికారంలో భారత రాజ్యాంగంలో. తర్వాత ఇవి కాకుండా మీకు వచ్చే క్వశ్చన్స్, పార్టీ ఫిరాయింపుల చట్టము, యాంటీ డిఫెక్షన్ లా, అది 10th షెడ్యూల్లో ఉంది, 52nd అమెండ్మెంట్. తర్వాత 73, 74 రాజ్యాంగ సవరణ, పంచాయత్ మరియు మున్సిపాలిటీలు. 73, 74 రాజ్యాంగ సవరణ. దాంతోపాటు మీకు పాలిటీలో రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలు, రాష్ట్రీయ పార్టీలు, రీజనల్ పార్టీస్. ఇది మీ సిలబస్. అయితే ఈ సిలబస్లోంచి క్వశ్చన్స్ ఏం అడుగుతారు అనేది అబ్బాయి అడిగిన క్వశ్చన్. ఏ ఏరియా ఎక్కువ ఫోకస్ చేయాలి అని. ఉదాహరణకి మన రాజ్యాంగం ప్రకారం జాయింట్ సిట్టింగ్ అనేది పెడతారు. గ్రూప్ 2కి అయితే జాయింట్ సిట్టింగ్ సంబంధించి కింద వాటిలో ఏది కరెక్టు? నెంబర్ 1 ప్రెసిడెంట్ జాయింట్ సిట్టింగ్ని కాల్ఫర్ చేస్తారు, భారత రాష్ట్రపతి జాయింట్ సిట్టింగ్ని కాల్ఫర్ చేస్తారు. నెంబర్ 2 జాయింట్ సిట్టింగ్కి స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. నెంబర్ 3 జాయింట్ సిట్టింగ్లో లోక్సభ యొక్క రూల్స్ ఫాలో అవుతారు. ఈ వాటిలో ఏ స్టేట్మెంట్ కరెక్టు? మీ సౌలభ్యం కోసం అన్ని స్టేట్మెంట్లు కరెక్ట్గా చెప్పాను నేను. సో అలా క్వశ్చన్స్ వస్తాయి పాలిటీలో. అంటే పార్లమెంటరీ కమిటీస్, పార్లమెంటరీ టర్మినాలజీ, జాయింట్ సిట్టింగ్, మనీ బిల్స్, బడ్జెట్ రిలేటెడ్ టర్మినాలజీ, తర్వాత ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, ఇవన్నీ వస్తాయి. ఇవి కాకుండా సుప్రీంకోర్టు లాస్ట్ 2 సంవత్సరాల నుంచి ఇచ్చిన జడ్జిమెంట్స్, పుట్టస్వామి జడ్జిమెంట్, నవతేజ్ జోహార్ జడ్జిమెంట్, ఇటువంటి జడ్జిమెంట్స్. ఆ తర్వాత ప్రియాంబుల్లో సోషలిజం, సెక్యులరిజం, ఇంటిగ్రిటీ ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు? 42nd అమెండ్మెంట్ 1976, 42వ రాజ్యాంగ సవరణ 1976. ప్రియాంబుల్ అంటే ప్రవేశిక రాజ్యాంగంలో భాగంగా ఏ కేసులు చెప్పారు? కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. అదేవిధంగా సిటిజన్షిప్ మీద సెన్సెస్కి, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్కి, ఎన్ఆర్సీకి డిఫరెన్స్ ఏంటి? బేసిక్ క్వశ్చన్. సెన్సెస్ రాబోతుంది కదా, సెన్సెస్కి, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్కి అండ్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్కి డిఫరెన్స్ ఏంటి? అలానే ఫండమెంటల్ రైట్స్లో ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఆర్టికల్ 19 Clause 1 Clause A, భావ వ్యక్తీకరణ హక్కుకు ఉన్న పరిమితులు ఏంటి? అలానే ఆర్టికల్ 21 పర్సనల్ లిబర్టీ కింద ఏమో వస్తాయి? వ్యక్తిగత స్వేచ్ఛ అంటే ఏంటి? అదేవిధంగా
హెబియస్ కార్పస్, మ్యాండమస్, క్యూ వారెంటో, సెర్ష్యూరరీ, ప్రొహిబిషన్, ఒక్కొక్క దానికి డిఫరెన్స్ ఏంటి? అలానే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఆర్టికల్ 44 నుంచి 51 వరకు ఒక క్వశ్చన్. ఫండమెంటల్ డ్యూటీస్లో కింద వాటిలో ఏది ఫండమెంటల్ డ్యూటీ కాదు? రైట్ టు ఓట్, ఈజ్ ఇట్ ఏ ఫండమెంటల్ డ్యూటీ? నీకు డ్యూటీ టు ఓట్ ఉందా? ఫండమెంటల్ డ్యూటీలో లేదు. అలానే మన కాన్స్టిట్యూషన్లో ప్రెసిడెంట్ గురించి, ప్రెసిడెంట్ ఎన్నిక విధానం గ్యారంటీ క్వశ్చన్. ఈ సంవత్సరం ప్రెసిడెంట్ ఎన్నిక జరగబోతుంది. ప్రెసిడెంట్ రాష్ట్రపతి అభిశంసన విధానం ఆర్టికల్ 61 ఇంపార్టెంట్ క్వశ్చన్. అదేవిధంగా ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఎలక్ట్రల్ కాలేజ్లో ఎవరు ఉంటారు? అది ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత పార్లమెంట్లో, పార్లమెంట్ అంటే ఎవరు ఉంటారు? ప్రెసిడెంట్ ప్లస్ రాజ్యసభ ప్లస్ లోక్సభ ఆర్టికల్ 79. తర్వాత సమ్మన్, అడ్జార్న్, ప్రోరోగ్, డిజాల్వ్, ఈ మధ్య తేడా ఏంటి? సమ్మన్, అడ్జార్న్, ప్రోరోగ్, డిజాల్వ్. తర్వాత మీకు సుప్రీంకోర్టు, హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఆర్టికల్ 124 మీద ఒక క్వశ్చన్. తర్వాత ఆర్టికల్ 129 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, కోర్టు ధిక్కారం అంటే ఏంటి? కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చట్టం అంటే ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్. తర్వాత ఆర్టికల్ 143 అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు సలహా ఇచ్చే జ్యూరిస్డిక్షన్ ఏంటి అని అడుగుతారు. తర్వాత మనకి గవర్నర్లో ఆర్టికల్ 163, తర్వాత ఆర్టికల్ 167. ఆర్టికల్ 163లో గవర్నర్కి విచక్షణ ఉంటుంది. ఆర్టికల్ 167లో గవర్నర్ చీఫ్ మినిస్టర్ సంబంధాలు. తర్వాత ఆర్టికల్ 201 ప్రకారం గవర్నర్ కెన్ రిజర్వ్ ఎనీ బిల్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ యొక్క కన్సిడరేషన్ కోసం గవర్నరు కొన్ని బిల్స్ను రిజర్వ్ చేయొచ్చు. ఆర్టికల్ 201, దీని మీద ప్రశ్న రావచ్చు. అదేవిధంగా ఆర్టికల్ 169 అబాలిషన్ ఆర్ క్రియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఒక రాష్ట్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ అబాలిష్ చేయటం, క్రియేట్ చేయటం ఏ ఆర్టికల్ కింద చేస్తారు? ఏ ప్రొసీజర్ ద్వారా చేస్తారు? ఈ క్వశ్చన్ కూడా రావచ్చు ప్రిలిమ్స్లో. అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ, డాక్ట్రిన్ ఆఫ్ ఫేవర్, సిద్ధాంతాల మీద క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రెసిడెంట్కి గవర్నర్కి ఉన్న ఆర్డినెన్స్ జారీ చేసే పవర్స్ ఆర్టికల్ 123 and 213. ఇవన్నీ 3-4 రోజులు కంటిన్యూస్గా కూర్చుని జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేస్తూ చదివితే కరెక్ట్గా 4 రోజులు చదవచ్చు. అదేవిధంగా ఎమర్జెన్సీలో ఆర్టికల్ 356 ఏ సందర్భంలో విధిస్తారు? ఆర్టికల్ 352 ఏ సందర్భంలో విధిస్తారు? ఇండియా మొత్తం ఎన్నిసార్లు విధించారు? ఇండియాలో కొన్ని భాగాలకు ఎన్నిసార్లు విధించారు? భారత రాజ్యాంగంలో యూనియన్ క్యాబినెట్ అనే మాట ఏ ఆర్టికల్లో ఉంది? ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పాలిటీలో ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఒక 3-4 రోజులు కంటిన్యూస్గా చదవండి. చదివి దీన్ని ఫాలో అవుతుంటే ఖచ్చితంగా మీకు వచ్చేస్తూ ఉంటాయి. ఓకేనా? సో భారత రాజ్యాంగం గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి మీరు కావాలంటే. డన్. ఎనీ అదర్ ఇంపార్టెంట్? లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్, లాస్ట్ క్వశ్చన్. ఓకే, నువ్వు ఎక్కడో కోచింగ్ తీసుకోలేదు కానీ గ్రూప్ 1 ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నావు, ఇప్పుడు స్టార్ట్ చేసావు. ఓకే, బోర్ కొడుతుంది అమ్మో. ఓకే, సి టీచర్ క్వాలిటీ, స్టూడెంట్ ఫ్రీక్వెన్సీ బట్టి ఉంటుంది. ఓకే, నీ ఓపిక, టీచర్ యొక్క చెప్పే విధానం, ఈ రెండు చాలా రెండు సింక్ అవ్వాలి. ఓకే, కోచింగ్ ఉన్నా కోచింగ్ లేకపోయినా గ్రూప్ 1 కొట్టచ్చు. కోచింగ్ ఉంటే ఒక గైడ్ లైన్స్ దొరుకుతాయి. నువ్వు పొద్దు నుంచి ఇక్కడ వచ్చి కూర్చున్నావు, నీకు ఎన్ని విషయాలు అవగాహన వచ్చింది? చాలా విషయాలు అర్థమైనాయి కదా. కోచింగ్ వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ కోచింగ్ ఎవరు చెప్తున్నారు, ఆ టీచర్కి అర్హత ఏంటి ఒకసారి చూసి జాయిన్ అవ్వండి. ఓకే, ఆల్ ది బెస్ట్. అంటే ఏ సబ్జెక్ట్ ఎలా చదివితే ఈజీగా గ్రూప్ ట్రాక్ చేయవచ్చు, ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి, ఎన్ని అవర్స్ చదవాలి, అంటే ఇప్పటివరకు ఏ నాలెడ్జ్ గ్రూప్ గురించి ఎలా చదివితే గ్రూప్ ట్రాక్ చేయవచ్చు, ఇంత షార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆగస్ట్లో ఉంటుంది అంటున్నారు, ఇంకా డేట్ రాలేదు. మనకి 2 months టైం.
ప్రిలిమ్స్ గ్రూప్ 1 నువ్వు బేసిక్ బుక్స్ చదివినా పాస్ అవుతావు. ఓకే, కరెంట్ అఫైర్స్ చదువు లాస్ట్ 1 ఇయర్. తర్వాత ఇందాక చెప్పాను కదా పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ. ఈ మధ్య ఎక్కువ వచ్చిన క్వశ్చన్స్ ఎన్విరాన్మెంట్, ఐఆర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్ అండ్ కల్చర్. ఎవ్రీ డే 3 సబ్జెక్ట్స్ పెట్టుకో. ఫస్ట్ 10 days టైం టేబుల్ వేసుకో. ఫస్ట్ 10 days 3 subjects, ఎవ్రీ డే 3 hours. నెక్స్ట్ 10 days 3 subjects, నెక్స్ట్ 10 days 3 subjects. ఫస్ట్ 1 month ఒక రౌండ్ కంప్లీట్ చేయి, నెక్స్ట్ 1 month ఇంకో రౌండ్ కంప్లీట్ చేయి. ఈ లోపు మనకి ఎగ్జామ్ డేట్ వస్తుంది, 3rd రివిజన్ అప్పుడు చేసుకోవచ్చు. ఇవి రోజు చేస్తూ టెస్ట్ పేపర్లు రాయి, ఎన్ని వీలైతే అన్ని ఆన్సర్లు ప్రాక్టీస్ చేయి, అప్పుడు ఫాస్ట్గా అయిపోద్ది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్. గుడ్ ఆఫ్టర్నూన్. I have recent days current situation so పరువు హత్యలు. ఓకే, ఆనర్ కిల్లింగ్స్. ఓకే, so the present situation political next upcoming exams integrate చేసుకున్న క్వశ్చన్స్ అన్ని క్యాన్సిల్ ఉన్నాయి. ఒకవేళ ఆ విధంగా చేస్తే ఏ ఆర్టికల్ ఎక్కువ ఫోకస్ చేయాలి? ఒక్కసారి నాకు క్వశ్చన్ ఇంకోసారి. పరువు హత్యలు ఇటు ఎదురుగా వచ్చాడు. ఒక్కసారి క్వశ్చన్. తెలంగాణలో పరువు హత్యలు పెరుగుతున్నాయి, మిర్యాలగూడలో. ఓకే ఓకే, అవుతున్నాయి. డన్ డన్. సో చెప్తా నీ క్వశ్చన్ అర్థమైంది. ఫస్ట్ మనకి కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 17 ఉంది, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటరానితనం నిషేధం. ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. రెండోది ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు పర్సనల్ లిబర్టీ. తర్వాత ప్రతి ఒక్కరికి ఈక్వాలిటీ ఉంది, ఆర్టికల్ 14. అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ఆర్టికల్ 15. అంతకంటే మించి మన డైరెక్టివ్ ప్రిన్సిపల్ సోషల్ ఈక్వాలిటీ ప్రపోజ్ చేస్తున్నాయి. కాబట్టి ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, మన రాజ్యాంగం మొత్తం కూడా సమానత్వం గురించి చెప్తుంది. ఎవరైతే ఈక్వల్ సిటిజన్స్ ఉన్నారో కేవలం హానర్ కిల్లింగ్ చేయటం అనేది ఇట్స్ అగెనెస్ట్ లా, అగెనెస్ట్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 21, ఆర్టికల్ 17 and all directive principles and Indian constitution is conspicuous with fraternity. భారత రాజ్యాంగం సౌభ్రాతృత్వం గురించి చెప్తుంది మొత్తం కూడా. మన రాజ్యాంగం రాసింది ఎవరు? బిఆర్ అంబేద్కర్. ఆయన ఉంటే వీటిని సహించేవాళ్ళ? ఖచ్చితంగా సహించేవాళ్ళు కాదు. కాబట్టి అదే మన ఆర్గ్యుమెంట్. ఓకే, థ్యాంక్ యూ. వెరీ మచ్ మ్యామ్. మీరు ఎప్పుడైనా కానీ మన నమ్మకం కానీ ఫీడ్బ్యాక్ చేసినా, మీరు ఏ ఆలోచించకుండా ఏం చెప్పినా మీరు టైం తీసుకొని మాట్లాడుతున్నందుకు చాలా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ గణేష్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.